రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జనాభా శాతం ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చామన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహర్ కమిటీ వేసిందని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో మరుగున పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్లు వర్గీకరణను అడ్డుకున్నాయని విమర్శించారు సంపత్ కుమార్. ఎందుకు మాలలకు 5 ఇచ్చినారు, మాదిగలకు 9 ఇచ్చినారు? మాలలున్నది 12 లక్షల మంది కదా, మేమున్నది 32 లక్షల మంది కదా, 15 లక్షలు ఉన్నారు వాళ్ళు మాలలు. మాదిగలు 32 లక్షలు ఉన్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా, కనుక అది 5ది డబుల్ కంటే ఎక్కువ అంటే 10 కంటే ఎక్కువ 11 కావాలి కదా అనేటువంటి సంశయం. రెండోది, కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ABCD గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు 1, 2, 3 గ్రూపులుగా విభజించినారు కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు. దాంట్లో ఏదో లోపాయికారి ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది, అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు. అది 4వది. దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు, ఎవరో కుట్ర చేసినారు అనేటువంటి ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి సంశయాలను, అనుమానాలను, ఆందోళనను వెలుబుచ్చడం జరిగింది. 2011 సెన్సస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో తెలుసు. ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది 2011 జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు, కనుక అది తీసుకోవడం జరిగింది.